నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవనంలో అనుకూలతలు పెంచుకుంటారు. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణ చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పనులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. కష్టాలను అధిగమిస్తారు. అధికారులతో సమావేశమవుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజమాతంగి స్తోత్రమును పారాయణ చేయటం మంచిది. మిథున రాశి వారు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో సమయానుకూలంగా స్పందిస్తూ ఉండటం మంచిది. అనారోగ్య భావనలు పెరుగుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. ధనాన్ని విశేషంగా పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈ రోజు సానుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాలను పొందుతారు. కుటుంబ పెద్దలతో కుటుంబ విషయాలను చర్చిస్తూ ఉంటారు. ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈ రోజు కొంత అలసట బద్ధకము ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పిల్లల ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు వెళ్ళకూడదు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణ చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి వాహనాలు వస్త్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరునికి నమస్కారం చేసుకుని దీపారాధన సమర్పణ చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు విశేషంగా ఉంటుంది. ఆరోగ్యము సంపద ఐశ్వర్యం ఆనందాన్నిస్తూ ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి సహకారాన్ని పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో తాము చేపట్టిన పనుల్లో చికాకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. మిత్రులతో విభేదాలు కొని తెచ్చుకోకూడదు. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాభిషేకం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు మానసికంగా బలపడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా కాస్త పరిమితులను విధించుకోవాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో స్త్రీలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మీనరాశి వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచన చేయాలి. అలాగే
ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. షేర్లు పెట్టుబడుల్లో అనుకూలతలు ఉంటాయి. ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.